ఇవాళ మన వాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు, పునరుద్ధానుడై లేచాడు? ఈ లోకంలో మనుషులకి ఏంటి అవసరం? మరి మనిషిగా మనం ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే మనకేం కావాలి చెప్పండి? డబ్బు అంటారు కొంతమంది. డబ్బే గనక మన సమస్యలను తీరిస్తే మనకు కోటీశ్వరుడుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉంటాడు. వచ్చిన వాళ్ళందరికీ కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చి ఉంటాడు. డబ్బు మనల్ని బాగు చేస్తుందా? ఒక అడుక్కునేవాడి పిచ్చగాడిని చూసి ఒక కోట్ల ఆస్తికర్త ఒకడు వాడి దరిద్రత చూసి పాపం జాలిపడి ₹1 కోటి ఇచ్చాడంట వాడికి. ₹1 కోటి ఇస్తే వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్తారు మీకు ఇస్తే ₹1 కోటి? ఆలోచించండి, సంతోషంగా ఉండదు లేదు చెప్తుంటే. తీసుకుంటూ కూడా సొంతం. ₹1 కోటి వచ్చేసింది, ప్రభువా నీకు వందనాలు అంటారా? ఆ ₹1 కోటి తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ముందు బట్టల కొట్టుకెళ్ళి పట్టుచీర కట్టుకుంటారు కదమ్మా, బంగారు కొట్టుకెళ్ళి 4-5 గొలుసులు కొనుక్కుంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు. ఇంక తర్వాత ఏం చేస్తారు? మీ ఆయన వచ్చి ఈ డబ్బులు ₹1 కోటి నీకెందుకో, నాకు ₹1,00,000 నేరుగా ఎక్కడికి వెళ్తాడు ₹1,00,000 తీసుకొని? సారాయి కొట్టుకెళ్ళండి. ఇప్పుడు ఏం కొట్టుకెళ్తాడు? బ్రాందీ షాప్కి వెళ్తాడు. నాటు సారాయి తాగండి, నేను ప్రభుత్వ వారు సారాయి వద్దు నాకు, నేనేం తాగాలి? రిమ్ము జిమ్ము గిమ్ము అని ఉంటాయంట, ఫారెన్ సరుకు తాగుతానంటాడు అన్నాడు. ఏంటండి, డబ్బు రాగానే మనిషి చెడిపోతాడా బాగుపడతాడా? చెడిపోతాడు. డబ్బున్నోడికి దేవుడు గుర్తురాడు. మనిషికి అవసరమైంది డబ్బు కాదండి. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు. డబ్బుతో మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలవా? డబ్బుతో ఆహారం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోగలవా? డబ్బుతో వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యం కొనుక్కోగలవా? మనిషికి కావలసింది డబ్బు కాదు. అంతేకాదు, ఉగ్రత దినమున ఆస్తి అక్కడికే. నువ్వు రక్షించబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఈ లోకంలో డబ్బుతో ఏ టికెట్లన్నా కొనవచ్చేమో కానీ పరలోకానికి టికెట్ మాత్రం కొనుక్కోలేవు. అట్లా కొనుక్కునేటట్టుంటే ₹1,00,000 టికెట్ అయినా కోటీశ్వరులు మాత్రమే పరలోకం వెళ్ళేవాళ్ళు. మనం మళ్ళీ ఎక్కడా దరిద్రులమే, అక్కడ దరిద్రులుగానే ఉంటాము. కానీ వెండి బంగారాలతో కాదు, మనల్ని ప్రభు రక్షించాడు తన విలువైన రక్తము ద్వారా. మనిషికి కావాల్సింది డబ్బు కాదు. మనిషికి కావాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలు కాదు. మనిషి హాయిగా ఉంటాను, నాకు అన్నీ ఉంటే, సొంత ఇల్లు ఉంటే హాయిగా ఉంటాను అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మేనేజర్గా వచ్చి ఉండేవాడు యేసు ప్రభు. వచ్చేసి అందరికి ఒక ఇల్లులు కట్టించి ఇచ్చేసిపోయి ఉండేవాడు. ఇల్లు ముఖ్యమా, ఇల్లాలు ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, ఇంటిలో సమాధానం ముఖ్యమా? కొంతమంది ధనవంతులకు ఒకటి కాదు, ఊరూరికి ఒక ఇల్లు ఉంటుందండి. అందుకే ఊరూరికి ఒక భార్య ఉంటుందట. చివరికి ఏ భార్యతో ఉండాలో తెలియక కోర్టుల మీద తిరుగుతూ నానా గందరగోళం బతికైపోతుంది. మనిషికి కావలసింది మనశ్శాంతి.
మనిషికి కావలసింది సమాధానం, మనిషికి కావలసింది ఆరోగ్యం, మనిషికి కావలసింది జీవితపు యొక్క విలువలు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు. అంతేకాదు మనిషికి కావలసింది రక్షణ, కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు. పాపం మనిషిని పాడు చేస్తుందండి. పాపం వలన కాసేపు సరదాగా ఉన్నట్టు అనిపిస్తుందేమో కానీ ఆ పాపము అల్పకాల పాప భోగము మనిషిని ఆ తర్వాత నిర్వీర్యునిగా చేస్తుంది. చాలామంది తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి వేశ్యల దగ్గరికి వెళ్తారు. ఒక్కసారే వెళ్తాను, 2 సార్లు వెళ్ళాను, అప్పుడప్పుడు వెళ్ళాను అంటుంటారు కొంతమంది. కానీ ఏదో ఒక రోజు తెలిసిపోతుంది అతనికి భయంకరమైనటువంటి ఎయిడ్స్ రోగం ఉంది, ఇంకా చాలా నీచమైనటువంటి రోగాలతో తన శరీరం అంతా కృషించిపోతుంది అని తెలుసుకుంటాడు. కొందరు ఈ లోకంలో తాగితే చాలా మత్తుగా ఉంటుంది, మత్తు హాయిగా ఉంటుంది అని తాగుడుతో ఒక పెగ్గోని మొదలు పెడతారు, కొంచెంతో మొదలు పెడతారు. చివరికి ఆ తాగుడికి బానిసలైపోయి శరీరం అంతా నాశనం చేసుకొని ఊపిరితిత్తులన్నీ పాడిపోయి లివర్ పాడైపోయి చివరికి ఎముకలు కూడా ఇలా తయారవుతున్నారు. భార్య బిడ్డల్లో ఏడిపిస్తున్నారు. ఈ లోకంలో ఏది చూసినా కాసేపే ఆ సంతోషం. కొత్తిల్లు వచ్చినప్పుడు కొత్తిల్లు వచ్చిందని ఆ రోజు ఏంటేంటో ఆర్భాటాలు చేస్తారు. ఒక 2 సంవత్సరాలు అయినప్పటికీ ఏమవుద్ది, ఆ కొత్తిల్లు పాతిల్లు అయిపోద్ది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కొత్తిల్లు ఏమైపోద్ది, మట్టి మసిమసి అయిపోతాయి, పగుళ్ళు వచ్చేస్తాయి, తుప్పులు పట్టేస్తాయి, ఎలుకలు తిరుగుతుంటాయి, బొద్దెక్కలు తిరుగుతుంటాయి, గందరగోళం, దోవల నివాసం ఏదిరా అంటే మా ఇల్లే అన్నాడు ఒక ఆయన. ఏంటంటే ఏదైనా ఈ లోకంలో కొత్తదనుకున్నది పాతదైపోద్ది, కానీ ఏదైనా ఈ లోకంలో ఆర్భాటంగా ఉన్నది నువ్వు ఇష్టపడింది ఈ రోజున నువ్వు అసహించుకునే పరిస్థితి వస్తుందండి. ఈరోజు నువ్వు సంతోషంగా ఒకటి కావాలనుకున్నావు, కానీ ఒకరోజు అదే నీ ప్రాణానికి సంకటంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు మనుషులకు కావలసింది ఏంటో గ్రహించాడు, కాబట్టి రక్షకుడి ఈ లోకంలోనికి పంపించాడు. మనందరికీ తెలుసు పాపంలో పడతాం ఎలాగని, కానీ మనకి ఎవరికి చేత కాదు పాపంలో నుండి బయట ఎలా పడాలా అని. చూడండి, ఎలుకను పట్టుకుంటారా? మీ ఇళ్ళల్లో ఎలుకలు ఉన్నాయా? చిన్నప్పుడు మా అమ్మగారు ఎలుకలు బోను పెట్టేవాడు. ఏంటంటే దాంట్లో ఎండు చేప ముక్క పెడితే ఆ ఎండు చేప ముక్క కోసం కకృతిపడి వెళ్ళేట పేగ్గానే వెనకాల దాని తలుపు మూసుకుపోద్ది. ఇంక రాత్రి అంతా కుయ్యమయ్యా తిరుగుతుంటుంది. తెల్లారి దాన్ని బట్టి బండకేసి కొట్టి ఏం చేస్తారండి, చంపేస్తారు. అలాగే ఈ రోజున సాతాను ఎర్రవేస్తున్నాడు, గాల వేస్తున్నాడు, మనుషుల్ని పట్టి వాడి వలలో చిక్కించుకుంటున్నాడు. ఒక సారాయి అనే ఎర, ఒక వ్యభిచారం అనే ఎర, ఒక ధనాశ అనే ఎర, ఒక లోకాశ అనే ఎర, ఏదో జరుగుద్ది, ఏదో ఇస్తాడు, ఏదో అవుతుంది అని అందులో తలబెడుతున్నారు. చివరికి దాంట్లో నుంచి బయటకు రావడానికి కుదరటం లేదు. ఎంతమందికి అప్పులు ఉన్నాయో చేయి చూపించండి. అప్పులండి చూపించండి, నేను తీర్చేస్తా. అప్పులు ఉన్నోడికి అప్పులు తీర్చకూడదు. ఎవరో తీరిస్తే ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ చేస్తాడు. నీకు అప్పులు ఉంటే ఎవరు తీర్చాలి తెలుసా? నువ్వే తీర్చుకోవాలి. నువ్వే నీవు ఒబ్బిడి చేసుకొని, నువ్వే పొదుపు చేసుకొని, నువ్వే కొంచెం మాంసాలు తింటాం మానేసి, ఒక పూట తిండి తగ్గించి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ప్రభు చేతుల్లో ఆ కష్టార్జితాన్ని పెట్టి, ప్రభువా నా అప్పులు తీరేటట్టు నా చిన్న సంపాదన ఆశీర్వదించు, నా కష్టార్జితాన్ని దీవించని ప్రార్థన చేస్తే నీ అప్పులన్నీ తీరిపోతాయి. దేవుడు నీ ద్వారా నీ అప్పు తీర్పిస్తాడు, కానీ పరలోకం నుంచి డబ్బులు పంపించి తీర్పించేవాడు కాదా ఆయన. ఆ విధవరాలు వచ్చింది, నాకు అప్పులు చేసి మా భర్త చచ్చిపోయాడయ్యా, అప్పులోడు వచ్చి మా కుమారులిద్దరిని తీసుకుపోతున్నాడు అని ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తే ఎలీషా ఏమన్నాడు? ఎంత చెప్పమని నేను ఇస్తానన్నాడా? నీ దగ్గర ఏముందమ్మా? నా దగ్గర ఏముందయ్యా? ఏమీ లేదయ్యా. ఇతర చెంబులు కూడా అమ్మేశాడయ్యా, ఇంట్లో స్టీల్ సామాను కూడా లేవయ్యా, పట్టు చీరలు కూడా పట్టుకెళ్ళి అమ్మేశాడయ్యా. అబ్బాయి, ఈ తాగుబోతులండి కొంతమంది ఎంత మంచోళ్ళు అంటే, భార్య కొన్న పట్టు చీరను తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అమ్మేసి సారాయి తాగుతారా? ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది, అయ్యా ఒక్క సిల్క్ చీర ఉందయ్యా నాకు, ఇది ఒక్కటి ఉండనివయ్యా బాబు, అన్నీ అమ్మేసావు కదా అంటే, నీకెందుకు నా సారాయి కంటే నీకు చీర ఎక్కువ
ఆ చెప్పిదాన్ని అమ్మేసి తాగొచ్చాడయ్యా, 10 పైసలు ఇవ్వడయ్యా, నేను కష్టపడి చంటి బిడ్డ ఉందయ్యా, ఆ బిడ్డ పాల కోసం కాసి డబ్బులు దాచిపెట్టుకుంటే, మూట కట్టి పెట్టుకుంటే అది ఇస్తావా లేదా అంటే, పిల్లోడు డబ్బులయ్యా అంటే, పిల్లోడు ముఖ్యమని ఏం ముఖ్యమా నీకో, పిల్లోడికి పాలు ముఖ్యమా నాకు సారాయి ముఖ్యమా అని పేకపోయాడయ్యా అని చెబుతుందండి. అంటే ఏమైపోయాడు మనుషుడు? సారాయికి బానిస అయిపోయాడు. ఇలాగ ప్రతి ఒక్కడు ఏదో ఒక పాపానికి బానిసలైపోతున్నారు. ఇంటికి ఒక తాగుబోతున్నాడండి ఈ రోజుల్లో. మా ఇంట్లో ఒక తాగుబోతున్నాడు అన్నవాళ్ళు చేయి చూపించండి. మీరు కాదులే, మీ ఇంట్లో ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి. ఉన్నారా? ఆయన ఇంటికి రాగానే మీకు ఎంత సంతోషం కదా, యేసుప్రభు వచ్చినట్టు ఉంటుంది కదా. ఏంటండి, తాగినోడు ఒక్కడు ఉంటే ఇంట్లో ఇంటిళ్ళ పాదకి వేదనే. నిన్న ఒక భార్య భర్తలు వచ్చారండి, ముసలోళ్ళు అయిపోయారు పాప తల్లిదండ్రి. ఇద్దరు వచ్చి, అయ్యా మా కొడుకు తాగుబోతయ్యా, తాగేసి వచ్చి నన్ను కొట్టాడయ్యా, కాలు ఇరిగిపోయిందయ్యా. ఎవడు? కొడుకు తండ్రిని కొట్టాడట. ఆ తల్లి అయితే బోరు ఏడుస్తుంది, అయ్యా మా కొడుకు వచ్చి మమ్మల్ని బాధలు పెట్టేస్తున్నాడయ్యా, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడయ్యా, ముసలోళ్ళు మమ్మల్ని చూడటానికి బదులు మమ్మల్ని బాధ పెడుతున్నాడు. మాకు ఒక కూతురు ఉందయ్యా, ఆ కూతురు అల్లుడు తాగుబోతాడయ్యా, ఆ అల్లుడు వేరే నా కూతుర్ని శ్రమలు పెట్టేస్తున్నాడయ్యా. బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందట, కాలు ఇరిగితే కూడా నాకు సారాయి ముఖ్యం కానీ కాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తాను, నాకు టైం లేదు, డబ్బులు లేవు అని ఆ బిడ్డను వదిలేసిపోతే మేము వచ్చామయ్యా ఊరు నుంచి అని ఏడుస్తుందండి. అంత బాధ అండి ఈరోజు తల్లిదండ్రులు. పిల్లలు తాగుబోతులైతే, భర్త తాగుబోతైతే ఎన్ని కుటుంబాల్లో వేదనలు చూడండి. సాతాను మనల్ని బంధించేస్తున్నాడు. పాపము చేయువాడు పాపమునకు బానిస, తాగేవాడు త్రాగుడుకు బానిస, వ్యభిచరించేవాడు వ్యభిచారానికి బానిస, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలకి బానిస. మీరు బూతులు తిడతారా? బూతులు తిడతారా? కొంతమందికి భాషే బూతుగా మారిపోయింది. జాగ్రత్త, మనం దేవుని బిడ్డలమైన తర్వాత మన నాలుక అదుపులో ఉండాలి. మీ నోట బూతులు రాకూడదు. అది అలవాటు అయిపోయిందండి నాకు. ఆ బూతులకు బానిస అయిపోయావు అన్నమాట. నీ మనసు దేంతో నింపుకుంటావో నీ నోరు అది మాట్లాడుతుందండి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఎట్నుంచి వస్తుంది అనొద్దు. నువ్వు వాక్యం వింటూ ఉంటే, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, నువ్వు దేవుని బిడ్డల మధ్యలో ఉంటే నీ మనసు నిండా దేవుని మాటలు ఉంటాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపానికి బానిసయ్యారు, ఏదో ఒక చెడు స్వభావానికి చెరపట్టబడి ఉన్నారు. అందుకని యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. తప్పు చేసిన వాడిని చెరలో పెడతారండి. చెరసాల్లో ఉన్న మనుషులకి స్వేచ్ఛ ఉండదు. ఆ యొక్క జైలర్ ఏం చెబుతాడో, ఎప్పుడు బయటకు పంపుతాడో అప్పుడు బయటికి వెళ్ళాలి. బయటకంటే చెరసాలలోనే బయటికి, అతని సెల్లో నుంచి బయటికి వాళ్ళు ఏం పెడతారో అదే తినాలి, ఏం పని చెప్తారో చెయ్యాలి. అలాగ ఒక అలవాటు పడిపోయి ఒక స్వేచ్ఛగా బతకలేని బతుకులో ఉంటారు. వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పారనుకోండి, ఒకరోజు ఒక జైలర్ వచ్చి అంటాడు, అబ్బాయి నీ శిక్షాకాలం ముగించింది, నీకు వచ్చి రేపు నిన్ను విడుదల చేస్తున్నాము అన్నారు అనుకోండి. అప్పుడు అతనికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుందండి? ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి? పాపానికి బానిసలైపోయిన మనకి మన జరుమానాలు కట్టి మన శిక్షా ఫలాన్ని తాను అనుభవించి మనకు విడుదల ప్రకటించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పే సువార్తమానం ఏంటంటే, నీ పాపాల వల్ల నువ్వు కూలిపోయావు, నీ పాపముల వల్ల నీవు విసిగిపోయావు, నీ పాపాల వల్ల నీవు రోగాల పాలైపోయావు, నీ పాపాల వల్ల నువ్వు కుమిలిపోతూ ఉన్నావు, నీ పాపాల వల్ల నువ్వు నీ జీవితంలో కృషించిపోతూ ఉన్నావు, ఏ నిరీక్షణాధారం లేని స్థితిలో ఉన్నావు. ఇదిగో ఈ రోజు నుండి నీకు విడుదల.
యేసయ్య మాటలలో ఎంత గొప్ప శక్తి ఉందంటే, ఆయన విడుదల అంటే చాలు, చచ్చి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటికి రా అనగానే ఏం జరిగింది? బయటికి, సమాధులలో ఉన్న వారిని బయటికి లేపటానికి, శ్మశానాలలో ఉన్న వారిని బయటికి లేపటానికి యేసుప్రభు ఒక ఊర్లోకి వెళ్తుంటే ఒక విధవరాలు ఏడుస్తూ వస్తుంది. ఎందుకంటే తన ఏకైక కుమారుడు చనిపోయాడు. అతని పాడిగట్టి ఆ శవాన్ని ఊరు వెలుపట ఉన్న శ్మశానానికి తీసుకెళ్తుంటే ప్రభువు ఎదురయ్యాడు. ప్రభు ఆమెను చూడగానే, ఆమె కన్నీరు చూడగానే, అప్పటికే ఆ బిడ్డ చనిపోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏమండి, మీరు ఎప్పుడన్నా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడండి. వెళ్ళి ఏం చేస్తారు మీరు? అది ఏడిచి ఆమెను వాళ్ళ అమ్మో వాళ్ళ ఆయనో చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ తమ్ముడు కుమారుడు చనిపోయారు అనుకోండి, వాళ్ళని చూసి ఏం చేస్తారు మీరు? అక్క అనగానే అప్పుడు దాకా ఏడ్చి 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 ఉంటుంది పాపం. మళ్ళీ మిమ్మల్ని చూడగానే మళ్ళీ మీరు అక్క అనగానే ఏం చేస్తామా అంటే, మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏడిపిస్తున్నారు. మీరు వచ్చేసరికి ఇంకొకళ్ళు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకో అక్క, ఊరుకో అక్క, ఊరుకో వదిన అంటే ఇంకా ఎక్కువ ఏడు అక్క అన్నట్టు మాట్లాడతాం. ఇంకా ఏడిపించి వస్తారు అంతే. ఏడిచే వాళ్ళని ఏడిపించడమే మనకు చేతనవుద్ది, కానీ ఏడిచే వాళ్ళని ఓదార్చడం. మరి యేసుప్రభు ఆమె దుఃఖాన్ని చూసి ఏడవకు అనలేదు. ఆ పాడిని ముట్టగానే కుమారుడు లేచి కూర్చున్నాడంటే ఇప్పుడు ఏం చేస్తుందామే? నా బిడ్డ, నా కుమారుడా, నేనేం చేసేదిరా అంటుందండి. లేచి కూర్చున్నాడు, కొడుకు చచ్చిపోయినాడు. ఏం చేస్తుంది ఇప్పుడు? ఎవరన్నా చెప్పాలా ఏడవద్దని? ఎంత సంతోషం ఆ హృదయంలో కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. యేసు ప్రభువు మాటలో ఎంత శక్తి ఉందంటే, మన ఏడ్పును, మన దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి, నీ బాధలు తీరాయి, నీ సాతాను కట్ల నుంచి నిన్ను విడిపించడానికి నేను వచ్చానన్న మాట చెప్పడానికే యేసు ప్రభు వస్తున్నాడు. వాక్యంలో చెప్పబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నేను ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చేది ఎందుకంటే మనందరము కలిసి మన ప్రభు ఇచ్చే విడుదలను పొందటానికి, మనం దేవుని ఆశీర్వాదాలను పొందటానికి. ఆయన వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం మనం వింటున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది. సాతాను శక్తుల ప్రభావం నుండి మనం విడిపించబడతాం. లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీకు విడుదల ప్రకటించమని, నీకు విడుదల ప్రకటించమని. నువ్వు తాగుబోతువైతే ఇదే చివరి రోజు నీ తాగుడికి. నువ్వు వ్యభిచారం అయితే ఇదే చివరి రోజు. నీ దేహం పరిశుద్ధపరచబడాలి. నీవు అప్పుల్లో ఉంటే ఇదే చివరి రోజుకి నీవు అప్పు చేయవో నిన్ను అప్పిచ్చే స్థితికి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ పాప బంధకమేదో, నీ విడుదల పొందలేని పాపమేదో, నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో, నీ సమస్యలతో కృంగిపోతున్న విషయమేదో, ఈరోజు నీకు విడుదల, ఈ విడుదల ప్రకటించమని ప్రభు చెప్పాడు. కన్నీరు కాడుస్తున్నావా? ఓదార్చాలని ప్రభు వచ్చాడు. మనసులో రోధిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుకు చెప్పండి. మీ 2 చేతులు పరలోకం వైపెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో, మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.